ప్రెగ్నెన్సీలో ఐరన్ టాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలా? ఫుడ్ బాగా తీసుకుంటే సరిపోతుంది కదా అని చాలామంది ప్రెగ్నెంట్ వాళ్ళకున్న డౌట్. సో, మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీ వాళ్ళు అసలు ఐరన్ టాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలా? ఎందుకు వేసుకోవాలి? అనే విషయానికొస్తే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. ఆల్మోస్ట్ 50% మెయిన్‌గా ప్లాస్మా వాల్యూమ్ పెరుగుతుందనమాట. యాక్చువల్‌గా మనకి ఇట్లా బ్లడ్ వాల్యూమ్ పెరిగినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ పర్సంటేజ్ తగ్గినప్పుడు మదర్కి బేబీకి ఇద్దరికి బ్లడ్ సప్లై చేయాలి అంటే ఈ తగ్గిన పర్సంటేజ్ అనేది కంపెన్సేట్ చేయలేదన్నమాట. కాబట్టి బాడీ యొక్క ఐరన్ డిమాండ్ పెరుగుతుంది. సో ఈ పెరుగుతున్న ఐరన్ డిమాండ్ని కంపెన్సేట్ చేయాలి అంటే మనం ఫుడ్లో తీసుకున్న ఐరన్ ఒక్కటే సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో పాటు మనం ఐరన్ టాబ్లెట్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది ఐరన్ డిమాండ్ నార్మల్ ప్రెగ్నెన్సీ కంటే ఇంకా పెరుగుతుందన్నమాట. లైక్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా కానీ అండ్ చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాం కదా, ఇలాంటి కండిషన్స్లో కానీ అంతేకాకుండా ప్రెగ్నెన్సీకి మధ్య గ్యాప్ తక్కువగా ఉన్న కండిషన్స్లో ఇలాంటి వాటిలలో డిమాండ్ ఇంకా పెరుగుతుందన్నమాట. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఐరన్ టాబ్లెట్స్ ఫుడ్తో పాటు కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ ఇన్ కేసు తీసుకోకపోతే ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ నార్మల్గానే సాగిపోతుంది కదా, చాలామంది వేసుకోలేదు అని చెప్పి కొందరికి డౌట్ ఉంటుంది. ఇన్ కేసు మీరు ఐరన్ టాబ్లెట్స్ వేసుకొని బ్లడ్లో బాడీలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది అంటే మదర్కి బేబీకి ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మదర్ విషయానికి వస్తే నార్మల్గానే ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది త్వరగా అలసిపోవటం, ఈజీ ఫెటిగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు ఇంకా బాడీ అనేది తొందరగా అలసిపోవటము, నీరసము, ఆకలి తగ్గిపోవటం ఇలాంటి లక్షణాలతో పాటుగా ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీలో ఆటోమేటిక్గా బాడీకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎనీమియా ఉన్నప్పుడు ఈ బాడీ ఇమ్యూనిటీ అనేది ఇంకా తగ్గిపోయి అంటే రోగనిరోధక శక్తి అనేది ఇంకా తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా అటాక్ అవుతాయి అనమాట. లైక్ ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటము ఇలాంటివి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ గ్రో అవుతున్న కొద్దీ బ్లీడింగ్ సమస్యలు రావటం, ప్రెగ్నెన్సీలో బీపీలు పెరగటము అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా రక్తస్రావం ఎక్కువగా ఉండటము. ఇంకొకటి ఏంటి అంటే నార్మల్గా అయినా కానీ సిజేరియన్ అయినా కానీ లైక్ నార్మల్లో అయితే ఎపిసాటమీ కుట్లు వేస్తారు, సిజేరియన్లో కుట్లు వేస్తారు. ఇలాంటి కండిషన్స్లో కూడా డెలివరీ తర్వాత రికవరీ అనేది బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు చాలా లేటుగా అవుతుందన్నమాట. కుట్లు లేటుగా మారటము, డెలివరీ తర్వాత బాగా వీక్గా అనిపించడం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే బేబీ విషయానికి వస్తే ఏమవుతుంది బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు మదర్కి బేబీకి బరువు తక్కువ బేబీలు పుట్టడము, అంతేకాకుండా నెలలు నిండకుండా నొప్పులు రావటము ఇలాంటివి చాలా కామన్గా చూస్తాం అనమాట. సో మదర్కి బేబీకి ఇద్దరికి కాంప్లికేషన్స్ రాకుండా హెల్తీగా ఉండాలి అంటే ప్రెగ్నెంట్ మదర్స్ ఎప్పుడైనా సరే ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడంతో పాటుగా ఐరన్ టాబ్లెట్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా వేసుకోవాలి. సో మన నెక్స్ట్ వీడియోలో ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటి అనే టాపిక్ వీడియో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.